బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ తీసుకోమని మీరే గైడ్ చేయాలి. మీకు స్కూల్ పంపితే వాళ్ళంతా ప్రికాషన్గా ఉంటారు. మిమ్మల్ని స్కూల్ బస్ దాకా తీసుకొస్తారు కదా. మీ ఫాదర్ కానీ మీ బ్రదర్స్ కానీ ఇంట్లో నుంచి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ క్యారీ చేయమని చెప్పండి. ఓకేనా? మీకు కూడా రోడ్డుకి మినిమం కొన్ని రూల్స్ తెలవాలి. ఫ్రీ లెఫ్ట్ అని ఉంటుంది, మనం జీబ్రా క్రాసింగ్, మనం ఎప్పుడైనా రోడ్ క్రాస్ చేయాలంటే జీబ్రా క్రాసింగ్ ఉంటుంది. ఆ జీబ్రా క్రాసింగ్ అయిననే రోడ్ క్రాస్ చేయాలి. ప్రతి ఒక్కరు ఇప్పుడు మీరు అందరూ పెట్టుకున్న రూల్స్ అవి ట్రాఫిక్ రూల్స్ అట్లా ఇంప్లిమెంట్ చేయాలి. రూల్స్ ఉన్నాయి, ఇంప్లిమెంట్ చేయకపోతే ఏం యూజ్ ఉండదు. ఇప్పుడు రూల్స్ ప్రతి దాన్ని పాటించాలి. ఇప్పుడు హెల్మెట్ మీరు అన్ని ఒకసారి ప్లకార్డ్ షో చేయండి. ఇప్పుడు అందరూ మీరందరూ అన్ని సిగ్నల్స్ అన్నిటి గురించి ఎక్కడైతే ఉన్నాయో ఇప్పుడు ట్రాఫిక్ ఎక్కువ సిగ్నల్స్ మీద అవగాహన లేకుండా మీరు ఏజెడ్ అనేది డ్రైవ్ చేయడానికి చికెన్ ఇస్తుంది. ప్రతి ఒక్కరు లెర్నింగ్ లైసెన్స్ కావాలి. ఫస్ట్ లెర్నింగ్ చేసినాకనే లైసెన్స్ తీసుకుంటే డ్రైవింగ్ చేయాలి. మీరు మీ పెద్దవాళ్ళకి చెప్పండి, మీ పేరెంట్స్ కానీ మీ ఫాదర్ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ తీసుకోమని మీరే గైడ్ చేయాలి. మీకు స్కూల్ పంపితే వాళ్ళంతా ప్రికాషన్గా ఉంటారు. మిమ్మల్ని స్కూల్ బస్ దాకా తీసుకొస్తారు కదా. మీ ఫాదర్ కానీ మీ బ్రదర్స్ కానీ ఇంట్లో నుంచి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ క్యారీ చేయమని చెప్పండి. ఓకేనా? మీకు కూడా రోడ్డుకి మినిమం కొన్ని రూల్స్ తెలవాలి. ఫ్రీ లెఫ్ట్ అని ఉంటుంది, మనం జీబ్రా క్రాసింగ్, మనం ఎప్పుడైనా రోడ్ క్రాస్ చేయాలంటే జీబ్రా క్రాసింగ్ ఉంటుంది. ఆ జీబ్రా క్రాసింగ్ లైన్లోనే రోడ్ క్రాస్ చేయాలి. ప్రతి ఒక్కరు ఇప్పుడు మీరు అందరూ పెట్టుకున్న రూల్స్ అవి ట్రాఫిక్ రూల్స్ అట్లా ఇంప్లిమెంట్ చేయాలి. రూల్స్ ఉన్నాయి, ఇంప్లిమెంట్ చేయకపోతే ఏం యూజ్ ఉండదు. ఇప్పుడు రూల్స్ ప్రతి దాన్ని పాటించాలి. ఇప్పుడు హెల్మెట్ పెట్టి మీరు అన్ని ఒకసారి ప్లకార్డ్ షో చేయండి. Show your flashcards, Nana. Everybody show. మీరందరూ ఈ అన్ని సిగ్నల్స్ అన్నిటి గురించి ఇప్పుడు ఎక్కడైతే ఉన్నాయో ఇప్పుడు సిగ్నల్ పాటించండి, సురక్షితంగా డ్రైవ్ చేయండి. ప్రివెంట్ యాక్సిడెంట్, సేవ్ లైఫ్. ఇవన్నీ మనకు తెలుసు, కానీ ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేయకపోతే నో యూస్. ఏదైనా అంతే. ఇప్పుడు టీచర్స్ చెప్పిన ఇవన్నీ సిస్టమ్ లో ఇంప్లిమెంట్ జరగాలి. రూల్స్ తెలిసినంత మాట కాదు, మనం వాటిని పాటించాలి. అందుకని మీరేంటి ఎప్పుడైనా మీరు బయటగా మీ మదర్స్ పేరెంట్స్ తోని మార్కెటింగ్కి వెళ్ళినా షాపింగ్కి వెళ్ళినా ఫ్రీ లెఫ్ట్ వెళ్ళాలి. మనం చెప్పాలి సేఫ్ సైడ్. ఇష్టం ఇట్లా ఫుట్ ప్రింట్ మనం పెడెస్ట్రియన్ అంతా జిగ్జాకపోతే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. మనకు లెఫ్ట్ ఉంటుంది. ఎప్పుడైనా ఫ్రీ లెఫ్ట్ ఉన్నప్పుడు మనం లెఫ్ట్ సైడ్ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. అలాంటివి మీరు ఇప్పటి నుంచే అదర్ కంట్రీస్లో చైనా బయట ఏంటంటే ఫస్ట్ స్టడీ 3 years దాకా స్టడీ నేర్పుతారు. వర్క్ చిన్న చిన్న ఫంక్షన్ వర్కింగ్ నేర్పుతారు. మనం నేర్చుకోలేదు చిన్న చిన్న పనులు చేయడం ఎట్లా, మనం డిసిప్లిన్ ఎట్లుండాలి, చిన్న చిన్న వర్క్స్ ఎట్లుండాలి. మనం కూడా ఫస్ట్ బేసిక్ ఇనిషియల్స్ డిసిప్లిన్ ఉండడానికి అలవాటు చేసుకోవాలి. ఇప్పటి నుంచే డిసిప్లిన్ ఉండి రూల్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బేసిక్ నుంచే అలవాటు చేసుకుంటే మనం చాలా మంచిగా మంచి యువకునిగా బాగుపడుతుండగా మనం స్కూల్ నుంచి పాస్ అవుతాయి. మంచి డిసిప్లిన్ గా ఒక ఉన్నత స్థాయికి వెళ్తాం అనమాట. ప్రతి ఒక్కరు రూల్స్ ఇంప్లిమెంట్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇవన్నీ ఇప్పుడు మీరు అంతా ఎండలో ఉన్నారు. ఇప్పుడు క్లాస్కి వచ్చి చెప్తారు. మన ఒకసారి సారు మన ఆర్టీఓ సారు ఆర్మూర్ ఒకసారి గుడ్ ఆఫ్టర్నూన్. అడుగు అందరూ మా పోలీసులు కోరిక వాళ్ళే అన్ని రూల్స్ తీసుకొని వచ్చారు సార్. జస్ట్ అన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పాలి. వాళ్ళ ప్లకార్డ్స్ ఉన్నారు చూడండి సార్. ఆల్మోస్ట్ అన్ని రూల్స్ వాళ్ళు డిస్ప్లే చేసుకొని వచ్చారు. హెల్మెట్ అవేర్నెస్ కూడా తీసేస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్. మీ అందరికి తెలుసు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మీ బాధ్యత ఏంది చెప్పండి.
ఇంప్లిమెంట్ చేయాలంటే మీ పేరెంట్స్ కు, మీ బ్రదర్స్ కు, సిస్టర్స్ కు, పెద్దవాళ్ళ అందరికీ మీకు తెలిసిన ప్రతి ఒక్క రూల్ పాటించమని చెప్పాలి. అంతే. మీ మమ్మీ డాడీ బైక్ మీద వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు మీరు హెల్మెట్ ఉంటేనే మీరు ప్రయాణం మీ మమ్మీ డాడీతో వెళ్ళండి. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా ఎటు వెళ్ళినా వితౌట్ హెల్మెట్ మీరు మీ మమ్మీ డాడీని డ్రైవ్ చేయొద్దని పంపించద్దు. కార్లో ఏం చేయాలి, కార్లో కూర్చున్నప్పుడు కూడా కార్లో సీట్ బెల్ట్ అందరూ పెట్టుకోవాలా. ఒకరు కాదు, ఎంతమంది ఇంట్లో అంతమంది, ముగ్గురు 5 సీట్లు 5 సీట్లు 7 సీట్లు కార్లో కూర్చున్న డ్రైవరు పక్కన కో ప్యాసింజర్ అందరూ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. మైనర్ మీకు ఎట్లాగో మీకు డ్రైవింగ్ రాదు, మీ ఒకవేళ 80% రాకపోతే మోటార్ వాహన చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని ఇతరులకు తెలియజేస్తానని తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని రోడ్డు ప్రమాదాలు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్కరణ శుద్ధితో నిర్వహిస్తానని రోడ్డుపై ప్రయాణించినప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘన గాని ప్రేరేపించడం గాని లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.